సో క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. ఎందుకు క్రీస్తుని ఆరాధిస్తారు ప్రపంచవ్యాప్తంగా అనేది కొద్ది నిమిషాలు మీరు మౌనంగా ఉంటే ఎక్కువ సమయం తీసుకోను. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని మీరు శ్రద్ధతో విందాం. వాక్యాన్ని చదువుతాను మనందరి గురించి. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇది క్రీస్తు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావాల్సిన ముఖ్య ఉద్దేశం. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించును. మొట్టమొదటిగా క్రీస్తుని ఈ భూమి మీదకి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు కూడా ఆయన తండ్రితో సమానుడే, ఆయన కూడా ప్రభువు, ఆయన కూడా దేవుడే. అయితే మరి తండ్రి అయిన దేవుడు లోకాన్ని అంటే వస్తు ప్రపంచాన్ని కాదు, లోకములో ఉన్న అందరినీ అంటే ఏ భేదము లేదు. ఇప్పుడు మనుష్యుల మధ్య అనేకమైన విభజనలు, భేదాలు అనేక రీతులలో ఉన్నాయి. కానీ దేవుడు మొట్టమొదటిగా సృజించిన మానవుడి పేరు ఆదాము, అవ్వ. వారి నుంచే ఈ యొక్క పునరుత్పత్తి అంటే మనుష్యుని యొక్క ఉత్పత్తి అనేది ప్రారంభమైంది. మరి దేవుడు ఆదాముని అవ్వని మొట్టమొదటి దంపతులుగా ఈ భూమి మీదకి వారిని సృష్టించి వారిని ఒక చక్కటి ప్రదేశంలో ఉంచి వారిని దేవుడు ఆశీర్వదించాడు. ఏ విధంగా ఆశీర్వదించాడంటే, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దానిని లోబరుచుకుని సమస్తమును కూడా మీరు ఏలుడి అని దేవుని యొక్క ఆశీర్వాదము మానవాళి మొత్తం మీద ఆ దంపతుల ద్వారా. అయితే దేవుడు ఆ ఆది దంపతులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, అంటే ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఏంటంటే, వారు ఉన్న స్థలములో అనేకమైన ఒక వనములో అనేకమైన చెట్లు ఉండేవి. కానీ దాంట్లో వాటన్నింటినీ మీరు భుజించండి, కానీ ఒక చెట్టు ఫలం మాత్రం మీరు తినకూడదు. అది తినని దినమున మీరు నిశ్చయముగా మరణిస్తారు అనే ఒక ఆజ్ఞ ఆయన ఆది దంపతులైన ఆదాముకి అవ్వకి ఇచ్చి, మీరు చక్కగా సంతోషంగా ఈ తోటలో మీరు నివాసం చేయండి, దాన్ని సాగు చేసుకోండి, చక్కగా ఆనందంతో ఉండండి ఒక ఆశీర్వాదంతో వారిని ఆ తోటలో ఉంచినప్పుడు వారు దేవుని యొక్క మాటకు ఏదైతే చెప్పాడో, మీరు ఆ పని చేయొద్దు, ఆ వృక్ష ఫలములు తినొద్దు అన్నారో, ఆ మాటకు మీరే అంటే మాట వినకుండా అవిధేయత చూపించారు. అవిధేయత చూపించడం అంటే ఒక తల్లిదండ్రులకి ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ పిల్లలు కానీ చెప్పిన మాట వినకపోతే అది తప్ప, అది సరియా? తప్పే కదా. సో ఆది మానవులను సృష్టించిన దేవుడు తండ్రి అన్నాడు వాళ్ళకి. ఆయన చెప్పిన మాట విననప్పుడు అది దేవుడు వారికి పాపముగా ఉంచాడు. వాక్యం ఏం చెప్తుందంటే, ఆజ్ఞ అతిక్రమము పాపము. సో అక్కడి నుంచి ఆ పాపపు స్వభావం అనేది మనుష్యునిలో ఇప్పటి వరకు కూడా ఏలుతుంది. ఆ పాపపు స్వభావము మనుష్యునిలో మీరు ఉదాహరణకు తీసుకుంటే, ఒక చిన్న పిల్లవాడిని
ఫలానా అది చెయ్యొద్దు బాబు పాప అని చెప్తే వాళ్ళు అదే చేస్తారు. ఎందుకు? ఆది నుంచి కూడా ఈ ఆ దంపతుల అవిధేయత, చెప్పిన దంపతుల యొక్క అవిధేయత స్వభావము, దేవునికి విరోధంగా మసలుకునే స్వభావము, దేవుని మాటని వినని స్వభావం అనేది అక్కడి నుంచి మొదలైంది. కాబట్టి అది ఇప్పటి వరకు కూడా ఈ భూమి మీద ప్రతి ఒక్కరి స్వభావంలో అది ఇమిడితమై ఉంది. అంటే అది దాన్ని ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. పలానా వాళ్ళు చెప్పిన మాట వినబాకని చిన్నపిల్లలకి నేర్పించవలసిన అవసరం లేదు. వాళ్ళు చెయ్యొద్దన్న పనినే చేయటం అనేది అక్కడ స్వభావం. అంటే మనుష్యుడు జన్మరీత్యా ప్రతి వారు కూడా అవిధేయతతోనే జన్మిస్తున్నారు, దేవునికి విరోధమైన స్వభావంతోనే జన్మిస్తున్నారు, అంటే పాపముతోనే జన్మిస్తున్నారు. ఇది బాగా అర్థం చేసుకునే ఏ భేదం లేదండి. ఎవరు కూడా అందరూ కూడా పాపపు స్వభావంతోనే మరి జన్మిస్తున్నారు. కాబట్టి మరి ఎక్కడైతే అవిధేయత, ఎక్కడైతే పాపం ఉందో అక్కడ అది శిక్ష పడవలసిందే కదా. మనం చిన్నపిల్లలు మన మాట విన్నప్పుడు వాళ్ళని ఏం చేస్తాము? శిక్షిస్తాం. వాళ్ళని మరి వాళ్ళకి చిన్న దెబ్బ కొట్టో లేకపోతే బెదిరించో వాళ్ళని సరి అయిన మార్గంలోనికి తీసుకుని వస్తాం. సో అలాగే దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకములో ఉన్న మనం అందరం కూడా పాపములో పడి దేవుని మాటకి అవిధేయత చూపిస్తూ దేవుని మార్గములో మనము లేని సమయంలో కూడా దేవుడు ఎంత ప్రేమామయుడు అంటే ఆ పాపములో ఉన్న మనల్ని, మానవాళి మీద ఆయన శిక్షని మరి పాస్ చేయాలి, శిక్షని విధించాలి. వీరు తప్పు చేశారు, నా మాట వింటలేదు, వీరిని శిక్షించాలి అనే ఒక స్వభావం కాదు. ఆయన స్వభావం ఏంటంటే ఆయన సృష్టించాడు మనల్ని, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి నా బిడ్డలు తప్పు చేసినా కూడా ఆ శిక్షను నేనే భరించాలి. అంత ప్రేమామయుడు దేవుడు. అందుకనే దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించడు. ఎంతగా ప్రేమించాడంటే ఈ శిక్షను మరి ఎవరు భరించాలి? ఈ శిక్షను ఎవరు భరించాలంటే నేనే ఈ భూమి మీదకి మానవుని రూపంగా వెళ్తాను. అందుకే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి పంపాడు. అందుకని ఆయన అంటున్నాడు, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును. మరలా ఇక్కడ మనం చూస్తే ప్రతివాడు, ఎటువంటి భేదం లేకుండా ఎవరెవరైతే యేసుక్రీస్తు ఆయన దేవుడై ఉండి కూడా ఈ భూమి మీదకి మానవాళి చేసిన సమస్త పాపము నిమిత్తము, దాంట్లో నేను ఉన్నాను, మీరు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఉన్నారు. ఎందుకంటే ఇంకొక వాక్యం కూడా నేను చదివినట్లయితే చదువుతాను మీకోసం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం ఈ విధంగా చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడును లేడు, దేవుని వెదకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. ఇది ప్రపంచం యొక్క పరిస్థితి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క పరిస్థితి ఇటువంటి పరిస్థితి. అయితే మరి ఈ మేలు చేసేవాడు లేడు, నీతిమంతుడు లేడు, సమస్తము కూడా అందరూ కూడా పాపంలో ఉన్నారు. కాబట్టి శిక్ష మరి భరించాల్సిందే. అయితే ఒక గొప్ప మంచి సువార్త, మంచి వర్తమానము, మంచి మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఈ లోక పాపము నిమిత్తము, అంటే నా నిమిత్తము, మీ నిమిత్తము. ఎవరెవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారో వారందరి నిమిత్తము ఆయన ఆ పాపమునకు ప్రాయశ్చిత్తము చేశారు. సిలువలో తన పరిశుద్ధ రక్తము కార్చి తన శరీరమును గాయపరచబడి
అంటే మనుషునికి రావాల్సిన శిక్ష, మనుషునికి రావాల్సిన ప్రతి విధమైన ఘోరమైన శిక్ష యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడైన ఆయన భరించటానికే ఈ లోకములో 2000 సంవత్సరాలకి పూర్వము ఆయన మనలాగా అంటే మానవునిగా శరీరధారిగా దేవుడై ఉండి ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన మనుష్యుల మధ్యనే ఆయన సంచరించి దైవత్వాన్ని నిరూపించాడు. అనేక మందికి మరి గ్రుడ్డి వారికి చూపు దయచేశాడు, కుంటి వారికి కాలు నడిచేలాగా ఆయన చేశారు, కుష్ఠరోగుల్ని స్వస్థపరిచారు, చనిపోయిన వారిని కూడా ఆయన తిరిగి లేపాడు. ఇది ఆయన దైవత్వానికి ఒక నిదర్శనం. అటువంటి నీతిమంతుడైన దేవుడు మరి ఈ లోకంలోనే ఉన్న ప్రతి ఒక్కరు యొక్క పాపము నిమిత్తము ప్రాయశ్చిత్తముగా మరి ఆయన బలి అయ్యారు. 3వ దినమున తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన సజీవునిగా ఉన్నాడు. ఆయన మరలా ఈసారి వచ్చేది ఆయన చిన్న పాపగా రాడు, కానీ ఆయన రాజాది రాజుగా రాబోతున్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం, అదే ఆయన ఇక్కడ చెప్తున్నాడు మన 3వ అధ్యాయంలో, ఎవరైతే తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఏమంటున్నారు? నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయనను అనుగ్రహించారు. అంటే మనము మన పాపములోనే మనం మరణించామనుకోండి, మన పాపమునకు ప్రాయశ్చిత్తము మనం తీసుకోకుండా మనం యొక్క మరణించినట్లయితే మనము నశించిపోతాం. నశించిపోవటం అంటే ఈ భూమి మీద మనకి కొంతకాలం జీవిస్తాము, మరి మరణించిన తర్వాత అది ఎండింగ్ కాదు, అది సమాప్తము కాదు. మానవుని యొక్క జీవితం సమాప్తము కాదు. మరలా ప్రతి మానవుడు, మరలా చెప్తున్నా, ప్రతి మానవుడు ఏ భేదం లేదు, వాళ్ళందరూ కూడా మరలా పునరుద్ధానులు అవుతారు. అంటే మరలా తిరిగి లేస్తారు. దేనికి లేస్తారంటే తీర్పు గురించి లేస్తారు. వారు ఈ భూమి మీద జీవించినప్పుడు మరి పాపములోనే మరణించినట్లయితే వారు తీర్పు పునరుద్ధానికి, అంటే ఒక తీర్పు జరుగుతుంది. అంటే నా జీవితంలో ఒకవేళ నేను నా పాపములకు ప్రాయశ్చిత్తము లేకుండా మరణించినట్లయితే ఆ పునరుద్ధానములో నేను నిత్య నరకమును, అదే నశించటం అంటున్నారు ఇక్కడ, అదే నశించిపోకుండా నిత్య జీవములోనికి వారు అడుగు పెడతారు. ఎప్పుడు నిత్య జీవంలోనికి అడుగు పెడతారు? అయితే ఎవరి పాపములు ప్రాయశ్చిత్తము కలిగి ఉన్నాయో. ఆ ప్రాయశ్చిత్తము ఎలాగంటే యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా పాపములన్నీ కూడా కడగబడతాయి. ప్రాయశ్చిత్తము ఆయన బలి అయినారు కాబట్టి, లోక పాపం నిమిత్తము ఆయన బలి అయినారు కాబట్టి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపకుండా, అంటే నిత్య నరకమునకు, నిత్య నరకం అంటే అక్కడ ఎప్పుడు అగ్నిలో ఆ వ్యక్తి వేగుతూనే ఉంటారు. ఎంత అది నరక యాతన. దానిని నశింపక నిత్య జీవము అంటే ఆ మనిషి యొక్క పునరుద్ధానములో మనకి 2 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి నశించే మార్గం, 2 జీవ మార్గం. యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి ఆయన నా పాపముల నిమిత్తము, నా అతిక్రమముల నిమిత్తము ఆయన శిక్ష పొందారు, ఇది నేను నమ్ముచున్నాను. ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా నేను నా పాపములు క్షమించబడి ఆయనతో నిత్య జీవములోనికి నేను వెళతాను. ఈ యొక్క విశ్వాసములో యేసుక్రీస్తుని నా జీవితంలో మనం ఆయన దేవునిగాను ప్రభువుగాను ఎప్పుడైతే బలంగా నమ్ముతూ ఆయనను స్వీకరిస్తున్నామో అప్పుడు మనం నిత్య నాశనము నుంచి నిత్య జీవములోనికి, అంటే దేవునితో సదాకాలం ఇకను మరణము ఉండదు, దేవునితోనే మన జీవితము, అంటే పునరుద్ధానమైన జీవితము ఆయనతో
గడిపే ఒక గొప్ప ఆధిక్యతను ప్రతి మానవుడికి, ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి కూడా ఆయన ఉచితముగా అనుగ్రహించటానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చారు. సో మనం చూసినట్లయితే ఇక్కడ 17వ వచనం కూడా నేను చదువుతున్నాను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకి గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఎంత దేవుని ప్రేమ చూడండి. ఈ లోకమును రక్షించటానికే, ఈ లోకములో ఉన్న ప్రతి వారిని కూడా రక్షించటానికే ఆయన కుమారుడిని యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి పంపించాడు, కానీ తీర్పు తీర్చటానికి కాదు. ఎప్పుడు మనం తీర్పులోనికి రాకుండా ఉంటామంటే ఆయన కుమారుడిని, ఆయన యేసుక్రీస్తుని మన జీవితంలోనికి ప్రభువుగా, రక్షకుడిగా మనం గనక అంగీకరించినట్లయితే మనము ఆ యొక్క నిత్య జీవములోనికి మనం ప్రవేశించగలం. అదే అధ్యాయంలో చివరి వచనం చదువుతున్నాను, 36వ వచనం. కుమారుని యందు అంటే యేసుక్రీస్తు యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలవాడు. మరణించినప్పుడు కూడా పునరుద్ధానంలో నిత్యముగా ఆయనతో జీవించటానికి అర్హులు ఎవరంటే కుమారుని యందు, అంటే దేవుని ద్వారా పంపబడిన ఈ భూమి మీదకి యేసుక్రీస్తు పంపబడ్డారు. ఆయన దేవుని కుమారుడుగా. ఆయన యందు విశ్వాసము ఉంచువాడే నిత్య జీవము కలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. యేసుక్రీస్తుకి విధేయత చూపించని వాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. ప్రియులారా, దేవుడు ఎవరిని బలవంతం చేయడు. 2 ఛాయిస్లు ఇస్తున్నాడు ఇక్కడ. ఒకటి, ఆయన నిన్ను నన్ను లోకానంతటిని ప్రేమించి తన కుమారుని భూమి మీదకి అనుగ్రహించాడు. నా పాపముల నిమిత్తం, ప్రాయశ్చిత్తం నిమిత్తము ఆయనను అనుగ్రహించాడు. ఫైనల్గా ఆయన చెప్తున్నాడు, కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవానికి అర్హుడు. అంటే తన యొక్క పాపములన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడి యేసుక్రీస్తుని మనం విశ్వాసం ఉంచటం ద్వారా మనము నిత్య నాశనం నుంచి తప్పించుకుని నిత్య జీవములోనికి అడుగు పెడుతున్నాం. అయితే ఇక్కడ హెచ్చరిక, అదే సమయంలో హెచ్చరిక ఏంటంటే కుమారునికి విధేయత చూపించిన వాడు, అంటే యేసుక్రీస్తుని మరి వారి జీవితాలలో మరి ఆయన మాటలకు విధేయత చూపించని వాడు జీవము చూడడు, కానీ అంటే నిత్య జీవాన్ని చూసే అవకాశం లేదు. కానీ ఏం జరుగుతుందంట? దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. దేవుడు ఎంత ప్రేమామయుడో అంత ఉగ్రత కలిగిన వాడు. ప్రేమతో ఆయన నా దగ్గరికి రండి, మీకు నాతో సదాకాలము జీవించే ఒక నిత్య జీవాన్ని మీరు పొందవచ్చు అని ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. అదే సమయంలో నా ప్రేమని మీరు నిర్లక్ష్యపరిస్తే, నా పిలుపుని మీరు గనక అవిధేయత చూపిస్తే, మీరు ఆ పాపములోనే మీరు జీవిస్తూ మరణించిన ఎడల దేవుని ఉగ్రత అంటే నిత్య నాశనము, నిత్య నరకానికి పాత్రులవుతారు. ప్రియులారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి దేవుని ప్రేమని త్రోసిపుచ్చే వారిగా ఉందామా? దేవుని ప్రేమని మనం హత్తుకుని దేవునితో, యేసుక్రీస్తుని మన జీవితాలలో ఆయనని నమ్ముచు ఆయన ద్వారా నా పాపములు, నా శాపములు, నా అంతా కూడా నాకు రావాల్సిన ఆ శిక్ష అంతా కూడా ఆయన తీసుకున్నారని ఒకే ఒక విశ్వాసముతో యేసుక్రీస్తుని మన జీవితంలోనికి ఆహ్వానించినప్పుడు మనం ఈ భూమి మీద మరణించినప్పుడు కూడా మనకు ఒక నిరీక్షణ, ఒక ఎదురుచూపు ఉన్నది. ఆ ఎదురుచూపు ఏంటంటే యేసుక్రీస్తులో మనకి నిత్య జీవము, ఆయనతో మనం సదాకాలము
జీవించే ఒక గొప్ప ధన్యత. చివరిగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక అదే 3వ అధ్యాయంలో 22వ వచనం చదువుతాం. యేసు క్రీస్తు నందలి విశ్వాస మూలమునదై నమ్ము వారికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది ఏమిటంటే, ఏ భేదమును లేదు, అందరినూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు అంటే నమ్మిక ఉంచువారు. ఎవరు నమ్మాలి? మనుష్యుడు యేసుక్రీస్తుని నమ్మితే, అంటే తన పాపముల నిమిత్తం ఆయన పరిహారం చెల్లించాడు, ఆయన శిక్షించబడ్డాడు, శిక్ష యావత్తు ఆయన మీద నా కోసమై ఆయన శిక్షించబడ్డాడను ఎప్పుడైతే మనము నమ్మిక ఉంచుతున్నామో, నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా పాపము నుంచి విమోచించబడుతున్నాం, శాపం నుంచి విమోచించబడుతున్నాం. విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఇది గొప్ప శుభవార్త. యేసుక్రీస్తు ద్వారా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక గొప్ప శుభవార్త ఏంటంటే, ఉచితముగా యేసుక్రీస్తు నందలి విశ్వాసము ద్వారా పాపులైన మన యొక్క ఆ జీవితం అనేది నీతిమంతునిగా దేవుడు మనల్ని గుర్తిస్తాడు. ఎంత గొప్ప శుభవార్త ఇది కేవలము యేసుక్రీస్తు ద్వారా ఈ భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితమే ఈ శుభవార్త మనకి యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది. సో ఈ శుభవార్తని మనము ఎవరెవరైతే అంగీకరిస్తారో వారి జీవితాలలో పాపి అనే పదము తొలగించబడి నీతిమంతుడు, దేవుని కుమారుడు అనే ఒక గొప్ప పిలుపు యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రతి వారికి కూడా ఉంటుంది. ఒక్క వాక్యము చదువుదాం. అదే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 3వ వచనము ఈ విధంగా చెప్తుంది. తన్ను ఎందరు అంగీకరించిరో, యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు అంటే యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించెను. ఎవరైతే యేసుక్రీస్తుని హృదయములో రక్షకునిగా అంగీకరించారో, ఆయన నామమునందు విశ్వాసం ఉంచి అంటే నమ్మిక ఉంచి యేసుక్రీస్తుని వారి జీవితంలో కలిగి ఉన్నారు, వారిని దేవుడు ఏ విధంగా చూస్తాడంటే దేవుని పిల్లలుగా, దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా వారు పిలువబడతారు. దేవుడు కూడా వారిని నా పిల్లలు అనే దృష్టితో ఆయన హత్తుకుంటారు. ఇది కేవలము యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి, ప్రపంచానికి అందించబడిన ఉచితమైన బహుమానము. యేసుక్రీస్తు ఈ భూమి మీద ప్రపంచాన్ని ప్రతి ఒక్కరికి కూడా తండ్రి అయిన దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప బహుమానము. ఆ బహుమానము ద్వారా ఆ యేసుక్రీస్తుని మన జీవితాలలోనికి మరి విశ్వసించి ఆహ్వానించి ఆయనతో మన జీవితము మరి కొనసాగించినప్పుడు మనము దేవుని పిల్లలము. ఎంత గొప్ప సంతోషకరమైన శుభవార్త ఇది. ప్రపంచకమైన తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తుని కలిగిన వారందరూ కూడా ప్రాపంచికమైన తల్లిదండ్రులు కొంతకాలమే మనకు ఉంటారు. వారి సమయం వచ్చినప్పుడు వారు వెళ్ళవలసిన వారే. అయితే యేసుక్రీస్తుని రక్షకునిగా కలిగిన వారికి ధన్యత ఏంటంటే వారికి నిరంతరమైన తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. నిరంతరమైన తండ్రి. ఆ తండ్రి ఎవరో కాదు, భూమి ఆకాశములను సృష్టించి భూమి ఆకాశములను ఏలుతున్న దేవాది దేవుడు. అటువంటి తండ్రి మీరు నాకు కుమారులుగా, కుమార్తెలుగా
నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, నా కుమారుడైన యేసు క్రీస్తుని మీ జీవితాల్లోకి ఆహ్వానించి నాకు కుమారులుగా కుమార్తెలుగా రండి అని ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆ ఆహ్వానాన్ని ఎవరైతే మన్నించి సంతోషముగా అంగీకరిస్తారో వారందరికీ కూడా దేవుని పిల్లలయ్యే అధికారం అంటున్నారు. అధికారం. ఒక తల్లిదండ్రులని పిల్లలు అధికారంతో అడుగుతారు. వాళ్ళు, డాడీ నాకు ఇది కావాలి, మమ్మీ నాకు ఇది కావాలి, అమ్మా నాకు ఇది కావాలి, నాన్న ఇది నాకు కావాలి అని ప్రతిమలాడు వారు. ఎందుకంటే వారికి అధికారం ఉంది. అటువంటి ఆ దేవాతి దేవుడైన ఆ దేవుడు మీకు నా పిల్లలయ్యే అధికారం ఇస్తానంటున్నాడు. అది ఉచితంగా ఇస్తానంటున్నాడు. కేవలము యేసుక్రీస్తుని మన జీవితాల్లోనికి అంగీకరించడం మూలాన. అటువంటి ధన్యత మనందరికి కూడా కలిగి ఆయన కుమారులుగా ఉండటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి కూడా కృపను అనుగ్రహించిన గాక. ఆమేన్.